సరే ఇప్పుడు అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పుడే ఉమ్. ఆయనను గెలిపించని సమాజం ఆయన పేరు మీద ఆయన సిద్ధాంతాలతో పార్టీ పెట్టి ముందుకెళ్తే గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారా భవిష్యత్తులో కూడా? అంటే ఒక ఆశ ఏంటంటే అంబేద్కర్ మహాశయుని నిర్లక్ష్యం చేసి వారి ఆలోచన విధానం నిర్లక్ష్యం చేసి పెద్ద పెద్ద పెత్తందారీ పార్టీలు ఈ పాలక వర్గాలు సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, ఉన్నత కులాలు, వాళ్ళకు ఓట్లను అమ్మేసుకుంటూ ఈ 75 ఏళ్ళు గడిపారు. అవును, 75 ఏళ్ళు మనం ఓట్లను అమ్ముకుంటున్నందుకు, మన ఓటు మనమే వేసుకోకుండా ఉన్నందుకు దేశం ఇప్పుడు మొత్తం అల్లకల్లోలం అయిపోయి మతం పేరిట కులం పేరిట వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెను సంక్షోభం ముంచుకొస్తుంది దేశం మీద. దీనికి కారణం మనం ఓట్లు అమ్ముకోవడమే. మనువాదుల్ని తెలిసి తెలిసి కూడా ఓటేసి అధికారంలో కూర్చోబెట్టడంతో దేశం అంతా శ్మశానం అయిపోయే దారుణ పరిస్థితి. ఇప్పుడు మణిపూర్ ఏమైంది? దేశం శ్మశానం అవుతుంది అని అంటే ఇది చాలా తీవ్రమైన విషయం అని ఎవరైనా అనొచ్చు. మరి మణిపూర్ ఏమైంది బాబు చెప్పండి? రేపు మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే 29, 30 రాష్ట్రాలు కూడా మణిపూర్ కావని ఏంటి నమ్మకం? వాళ్ళు చెబుతున్నారుగా, మాకు మళ్ళీ ఓటేస్తే ఇలా చేస్తామని చెప్తున్నారు. ముందు చూసింది ట్రయల్ మాత్రమే అంటున్నారు. ట్రయల్ మాత్రమే. అసలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా మేము మణిపూర్ లాగా చేసేస్తాం. ముందు రాజ్యాంగమే ఉండదంటున్నారు కదా. కాబట్టి మరి రానున్నది భయంకరమైనటువంటి పెను ప్రమాదం. కాబట్టి ఇది ఒకటే ఆశ ఏంటంటే ఓటు విలువ మనం గ్రహించకుండా అమ్ముకుంటూ వస్తూ ఉన్నందుకు దేశము పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి పరిష్కారం మన ఓటు సరిగ్గా ఉపయోగించటమే అనే ఇంగిత జ్ఞానం ఓటరు మహాశయులకు వస్తుందని ఒక ఆశ. ఓకే, 75 ఏళ్ళుగా మనం పొరపాటు చేసాం, డబ్బులకు అమ్ముకున్నాం. ఇప్పుడు అమ్మొద్దు. వాడు డబ్బులు ఇస్తే వాడికి మన ఓటు ఓడిపోయింటే మన డబ్బులే మనకి ఇస్తున్నాడు వాడు అనే ఒక అవేర్నెస్ వచ్చి గ్రహింపు వచ్చేసి వీళ్ళందరూ మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వండి, మేము మాత్రం మా అసలైన అంబేద్కర్ పార్టీ ఉంది, మాకు ఐపీబీపీ, మా ఇంట్లో పుట్టిన పార్టీ, మా కోసం పుట్టిన పార్టీ అనే గ్రహింపుకు వస్తారని ఒక ఆశ. ఓకే ఓకే సార్, మంచిది. ఇంకా